టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఏళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించిన హీరో. మోదీ నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల భేటీ. గంటన్నర పాటు సాగిన సమావేశం. ఖార్గే నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలు. తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్ ప్రాంతంలో వర్షంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు. ప్రజా విజయం చారిత్రాత్మక విజయం. ప్రజలకు తాను రుణపడి ఉంటా. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాన్ని ఘన విజయం సాధించడానికి తోడ్పడ్డారు. పల్నాడు ప్రజలు చూపిన అభిమానమేనని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఇది ప్రజా విజయమని అన్నారు. చారిత్రాత్మక విజయమని తెలిపారు. తన గెలుపుకు కారణమైన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇది ప్రజా విజయం. ఈరోజు దుర్మార్గపు పాలనకి, అవినీతి పాలనకి, అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ప్రజా విజయం. చంద్రబాబు గారు 2014 నుండి 19 దాకా 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పోలవరం లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన రాత్రి బోళ్ళు కష్టపడ్డది ప్రజలు గుర్తుంచుకున్నారు. ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. ఒక్క అవకాశం అంటే పోనీలో చూద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అభివృద్ధి చేసినా కానీ, చంద్రబాబు గారు 6,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన, పరిశ్రమలు తీసుకొచ్చిన, రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 చేసినా కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి చరిత్ర. అన్ని వర్గాల ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి శాంతి భద్రతలతో నిండినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు గారు. విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తారు చంద్రబాబు గారు. ఈరోజు పరిశ్రమల్లో వెనకబడినట్టు పోయాం రాష్ట్రంలో. మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ నంబర్ 1 గా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు చంద్రబాబు గారు. అదే లక్ష్యంతో తాగునీటి సమస్యల నుండి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నీ అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ సుపరిపాలన అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము కూడా పల్నాడు జిల్లాలో నిలబెట్టుకుంటాం. వినుకొండ నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని 30,600 30,767 ఓట్లు, భారీ మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీ వినుకొండ చరిత్రలో కొత్త మెజార్టీ ఇచ్చారు. మరి ఈ గెలుపుని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. వినుకొండలో 5 సార్లు పోటీ. టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఏళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించిన హీరో.
ఆలయ నిర్వహణ బాధ్యతలు తీసుకొని బాపట్ల జిల్లా చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసివేసి ఉంది. ఆ ఆలయాన్ని తెరిపించిన నిఖిల్ పై గ్రామస్తులు ఆదరాభిమానాలు కురిపిస్తున్నారు. ఆలయాన్ని తెరిపించేందుకు వచ్చిన నిఖిల్ ను పూలపై నడిపించి ఆహ్వానించారు. వీడియోను పంచుకున్న నిఖిల్ సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్తికేయ 2తో తిరుగులేని విజయాన్ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్నాడు. నిఖిల్ ఇందులో వారియర్ గా కనిపించబోతున్నాడు. నిఖిల్ దంపతులు ఓ చిన్నారికి జన్మనిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల భేటీ ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం అందించిన ఎన్డీఏ కూటమి నేతలు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన సమావేశంలో మిత్రపక్షాలకు చెందిన కీలక నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలకంగా చర్చించారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఖార్గే నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక విచ్చేశారు. కూటమి పార్టీల నేతలు తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్, కల్పనా సోరెన్, మాజీ సీఎం అఖిలేష్, తేజస్వి యాదవ్, సిపిఐ నేత రాజా, సిపిఎం నేత సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్ లో భారీ వర్షానికి జనజీవనం ఒక్కసారిగా అతలాకుతలమైంది. నగరంలోని గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట, మూసాపేట, ఆసిఫ్ నగర్, ఆబిడ్స్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, నాగోల్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంగళరావు నగర్, షేక్పేట్, అమీర్పేట్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిరు జల్లులతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ వర్షంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు రోడ్ల మీదకు చేరింది. వాహనదారులు వాహనాలను నెమ్మదిగా నడపాలని పోలీసులు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించిన హీరో. మోదీ నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల భేటీ. గంటన్నర పాటు సాగిన సమావేశం. ఖార్గే నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలు. తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్ ప్రాంతంలో వర్షంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు. ప్రజా విజయం చారిత్రాత్మక విజయం. ప్రజలకు తాను రుణపడి ఉంటా. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.